కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని మేము గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నాము. కరీంనగర్ బిల్డర్ అసోసియేషన్ వారు గత నెల మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరపగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గ సభ్యులంతా కలిసి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని బిల్డర్ అసోసియేషన్కి ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి బిల్డర్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షునిగా వారు ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా బిల్డర్ అసోసియేషన్ గత నెలలో మార్చి 10 తారీఖున ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యం కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గము, అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, తర్వాత కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం కార్యవర్గం బాడీ అంతా కలిసి ఈరోజు మన గౌరవ అధ్యక్షులు సుడా చైర్మన్ గారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని మేము గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు వారిని మా బిల్డర్ అసోసియేషన్కి ఆహ్వానించి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మొన్ననే ఏర్పాటు చేసుకొని కార్యవర్గం అంతా కూడా నా దగ్గరికి వచ్చి గౌరవాధ్యక్షుగా మీరు ఉండాలి, మరి మీరు తప్పకుండా మా గౌరవాధ్యక్షుగా ఉండి మాకున్న సమస్యలు కానీ తర్వాత మాకు ఒక దిక్సూచిగా మీరు ఉండాలని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మరి నేను ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాకు ఈ బిల్డర్ అసోసియేషన్ బిల్డింగ్లో వీళ్ళంతా కూడా సమావేశమై సన్మానం చేయడమే కాకుండా గౌరవాధ్యక్షుగా నా బాధ్యతలు మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలనే కావచ్చు ఇవన్నిటిని కూడా నా ముందు వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళకు నా చేతనైనటువంటి సహకారం అందిస్తా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ గతంలో ఉమ్మడి జిల్లా, ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లాకు సంబంధించి వీళ్ళంతా కూడా మరి ఎన్ని ప్రయాసాలు కోర్చి ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల మెటీరియల్ కావచ్చు, మరి నిరంతరం మెటీరియల్ విషయంలో కానీ రేట్లు హెచ్చు తగ్గులు ఇవన్నిటిని కూడా బేరీ చేసుకొని వాళ్ళు నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమస్యలు అధిగమించడానికి మరి భవిష్యత్తులో కూడా నిర్మాణ రంగంలో ఇంకా ముందుకెళ్ళడానికి వారు కొన్ని సమస్యలు మా ముందు మరి వ్యక్తం చేయడం జరిగింది. వాటిని కూడా నా శాయశక్తులకు మరి పరిష్కరించడానికి సహకరిస్తానని తెలియజేస్తూ భవన నిర్మాణం కూడా మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంకా మరి పెద్ద ఎత్తున మరి విస్తరించాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా మరి వీరు కష్టపడితే కానీ మరి ప్రతిరోజు నిరంతరం దాన్ని ఏ విధంగా మనకున్నటువంటి ఆ టార్గెట్ రీచ్ కావాలి అనే దాని మీద కష్టపడాల్సి వస్తుంది. వాటన్నిటికి సంబంధించి సమస్యలు అధిగమించుకుంటూ ముందుకెళ్లాలని నేను వీళ్ళందరికీ భరోసా ఇస్తూ తప్పకుండా మీకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. నన్ను కూడా నా మీద ఉన్నటువంటి భరోసాతోటి, నమ్మకంతోటి మరి వీరంతా కూడా పెద్ద ఎత్తున మొత్తం సభ్యత్వము ఎంతమంది ఉంటారు, 1100 మంది సభ్యులు ఏకగ్రీవంగా మీరుంటే మాకు బాగుంటుందని నేను తీర్మానం చేసి మరి నా దగ్గరికి కలవడం, వీరంతా కూడా ఇలా సమావేశమై ఆహ్వానించి సన్మానం చేయడం అని నేను మరి స్వాగతిస్తూ తప్పకుండా వీరికి అందుబాటులో ఉండి వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.